ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినం రోజున దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడాను పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవీరుడిగా, విజయశీలుడిగా ఈరోజు మనకు విజయమిచ్చే నిమిత్తం ఆయన సమాధి నుండి, మరణము నుండి విజయాన్ని పొందుకొని తిరిగి లేచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరు మా కొరకు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా, మనుషుడు ఎక్కడైతే బలహీనుడిగా ఉన్నాడో నాయన, అయ్యా ఏ యొక్క అయ్యా తండ్రి అయ్యా ఆలోచనలను బట్టి నాయన నా తండ్రి ప్రభా, ఏ యొక్క స్థితిగతుల్లో నాయన నా తండ్రి ఓడిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడో తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు జయించి నాయన నా తండ్రి, నేను జయించినట్లు మీరు కూడాను నాతో కూడా మీరు జయించగలరని తండ్రి నిరూపించినటువంటి గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలైనా ఇక ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నూతనమైనటువంటి శక్తితోటి, పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి నింపి తండ్రి ప్రభా. అయ్యా, మాకు కావలసినటువంటి వర్తమానాన్ని తండ్రి అయ్యా మీ వాక్యపు వెలుగులోనైనా నా తండ్రి ప్రభా అయ్యా మీరు మాకు అందించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. మరి ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 34:20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరి గత శుక్రవారం మనమైతే గనుక నేర్చుకున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ యాగముగా తనను తాను సమర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. శిలువ మ్రాను మీద తనను తాను సమర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఆయన సమర్పించుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక, మానవుడు మరి ఆదాము చేస్తున్నటువంటి పాపము ప్రతి ఒక్క మానవుడి మీద కూడాను ఏలుబడి అవుతున్నటువంటి క్రమంలో మరి ప్రతి ఒక్కరూ కూడాను వారి పాపాన్ని తీసివేయ నిమిత్తము మరి గువ్వల్ని, మరి ఎద్దుల్ని ఇట్లాగూ బలి అర్పణగా చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరి పాపము కూడాను మరి అది తీసివేయబడినటువంటిదిగా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మానవ రూపిగా మనందరి పాపశాపాల నిమిత్తమై ఆయన మన కొరకు బలియాగమై నిమిత్తము వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా మరి మౌని అయి ఉన్నారని మనం యెషయా గ్రంథం 53లో అయితే కనుక మనం చదువుకుంటాం. అసలు ఎందుకు ఆయన మరి పామ్ సండే రోజున మరి గుర్రాలు ఉన్నాయి, లేదంటే కనుక ఏనుగులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఇలాగూ రాజదర్పానికి సాదృశ్యమైనటువంటి ఎన్నో ఉండంగా గాడిద మీద ఎందుకు ఎక్కి రావాల్సి వచ్చింది అని అంటే కనుక, మరి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. హల్లెలూయా. ఈ మాటను కనుక మనం చూసుకున్నట్లయితే గాడిద అనేది విలువలేనటువంటిదిగా ఉన్నది, గాడిద అనేది ఎన్నిక లేనటువంటిదిగా ఉన్నది. మరి యూదుల యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే, గాడిదకి పుట్టినటువంటి తొలిచూలు పిల్లనైతే గనక మరి వెలగా ఇచ్చి దానికి మారుగా గొర్రె పిల్లనైతే గనక ప్రతిష్ఠించాలి. గాడిద యొక్క తొలి పిల్లనైతే గనక వెలగా ఇవ్వాలి.
అందుకోసము ఏం చేసేవాళ్ళు అంటే ఒక గొర్రె పిల్లని అయితే కనుక ఇచ్చేటువంటి వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మట్ల ఆదివారం రోజున గాడిద మీద, ఎన్నిక లేనటువంటి ఆ యొక్క గాడిద మీద ఆయన ఎక్కి రావడానికి సాదృశ్యము ఏమిటి అని అంటే కనుక, ఎన్నిక కాబడినటువంటి నీ కొరకు నా కొరకు కూడాను మరి ఆ యొక్క సిలువ శిక్ష, మరణ శిక్ష మన మీద మోపబడవలసి ఉండగా, మరి ఆ గాడిద యొక్క తొలుచూలు పిల్లకి బదులుగా ఏం చేస్తున్నారండి, గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. అలాగ ప్రతిష్ఠించలేదు అనుకోండి, ఏం చేయాలంట, ఆ గాడిద యొక్క తొలిచూలు పిల్లని మెడ విరగదీసి చంపేసేయాలి దాన్ని. అలాగూ చంపబడకుండా నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే, నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తము ఆయన గొర్రె పిల్లగా వధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ప్రవచన నెరవేర్పు నిమిత్తమే ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన జన్మము కానీ, లేదంటే కనుక ఆయన యొక్క మరణము కానీ సమస్తము కూడాను ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే జరిగినాయి. మరి ఆయన మరి గాడిద మీద ఎక్కి వస్తాడు, గాడిద భారవాహిక గాడిద పిల్ల మీద ఎక్కి వస్తారనేది జకర్యా ప్రవక్త అయితే కనుక ప్రవచించాడు. అదే రీతిగా ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నారు. అయితే ఆ రోజు మరి ఆయన సిలువలో మరణించడం అయితే కనుక జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి ఆయన మరణించడం అయితే కనుక జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేంత వరకు కూడాను ప్రతి ఒక్కటి కూడాను ప్రవచనకర్తలు ఏవైతే తెలియజేశారో వారి ప్రవచనాల్లో అవన్నీ కూడాను ఆయన నెరవేరుస్తూ వస్తున్నటువంటి వాడిగానే ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కూడాను మరి ఆయన ఎముకల్లో ఒక్కటైనను కూడాను విరవబడదు అనేటువంటి దానికి మరి కీర్తనాకారుడు యొక్క మరి ప్రవచనం మేరకే ఆయన ఎముకల్లో ఒక్కటి కూడాను విరవబడినటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఈ భూమి మీదకి ఆయన అడుగుపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి అడుగుపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం అంతా కూడాను అన్నీ కూడాను లెక్కలతో కూడుకున్నది అని అయితే కనుక మనం చెప్పవచ్చు. ఎందుకొరకు అనంటే కనుక శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఆయన అయితే కనుక సిలువ మీద మరణించడం జరిగింది. యూదులకి మరి ప్రాధాన్యమైనది ఏంటంటే కనుక ఆ సబ్బాతు దినం. అంటే యూదులకి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఏంటంటే ఈవినింగ్ 6కే డేట్ అయితే కనుక చేంజ్ అయిపోతుంది. డేటు చేంజ్ అయ్యేటువంటి క్రమంలో అంటే సబ్బాతు దినం రోజున మరి ఏది కూడాను వాళ్ళైతే కనుక చేయరు. ఇప్పుడు నేటికి కూడాను ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే సబ్బాతు దినం రోజున సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి, షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి. ఎందుకంటే వాళ్ళు సబ్బాతు దినం రోజున ఏ పని కూడా వాళ్ళు చేయరు. అందుకొరకు వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఇక్కడ యోహాను సువార్తలో మనం చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 గంటలకు మరణించిన తర్వాత ఏమేమి సంఘటనలు జరిగినాయి అనేటువంటి విషయాలు అయితే కనుక మనం ఒకసారి అయితే కనుక చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించుడని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టి వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారును. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనని ఎరుగుదును. హల్లెలూయా.
ప్రవచనకర్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎముకలలో ఒక్క ఎముకైన కూడాను విరగొట్టబడలేదు. పిలాతు దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని ఈవినింగ్ 6 లోపే ఆ యొక్క శిలువ మీద నుండి వారి యొక్క దేహాలని తీసివేయాలి. మరి అందు నిమిత్తము ఏం చేస్తారంటే మరి ఇంకా బ్రతికున్నట్లయితే కనుక ఏం చేస్తారంటే ఆ సైనికులు వాళ్ళని విరగొట్టేసి అయినా సరే వాళ్ళని కొట్టేసి చంపేసి వాళ్ళని ఆ యొక్క శిలువ మీద నుండి అయితే కనుక తీసేస్తారు. అలాగూ ఆ యొక్క రోమా సైనికులు ఏం చేస్తారంటే పిలాతు యొద్దకు వచ్చి పర్మిషన్ తీసుకొని అటువైపు దొంగ ఇటువైపు దొంగను చూశారు. వాళ్ళు ఇంకా మరణించలేదు. మరణించినటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ సైనికులు వచ్చి వాళ్ళు కాళ్ళని విరగొట్టేసి వాళ్ళని చంపేసినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొద్దకు కూడా వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అప్పటికే ఆయన అయితే కనుక మరణించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఇది ప్రవచన నెరవేర్పు కొరకే మరి అక్కడ ఉన్నటువంటి సైనికుడు ఏం చేస్తాడంటే ప్రూఫ్ చేసుకోవడం కొరకు తన దగ్గర ఉన్నటువంటి బల్లెంతోటి ఒక పోటు ఆయన పక్కలో పొడిచినప్పుడు మరి ఇంకా రక్తమంతా కూడాను మరి వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్లో ఉన్నటువంటి కొంచెము రక్తము వాటర్తో మిళితమైనటువంటి కొన్ని డ్రాప్స్ అతని కంటి మీద పడినప్పుడు లాంజినస్ అనేటువంటి సైనికుడు అతని కన్ను ఒక కన్ను లొట్ట కన్నుగా అంటే కనపడినటువంటి కన్నుగా ఉంటుంది. ఆ యొక్క డ్రాప్స్ ఎప్పుడైతే అతని కంటి మీద పడిందో ఆ యొక్క కన్ను తెరవబడినటువంటి కన్నుగా ఉన్నది. అప్పుడే ఆయన నిజమైనటువంటి దేవుడని ఆ యొక్క రోమా సైనికుడు మరి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి కీర్తనాకారుడు తెలియచేసినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు నిమిత్తమే అతని ఎముకల్లో ఒకటైన విరవబడదు అన్న లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగను. మరియు తాము పొడిచిన వారిని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. అటు తర్వాత యూదులు భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహం తీసుకొని పోవటకు పిలాతునొద్ద సెలవు అడిగెను. అయితే రహస్యమైనటువంటి శిష్యుడైతే గనక ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే కనుక అరిమతయి యోసేపు. హల్లెలూయా. లూకాసు వార్తలో గనక మనం చూసుకున్నట్లయితే 23వ అధ్యాయంలో ఆయన కూర్చి రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు నీతిమంతుడినై ఉండి వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకేమని అడుక్కొని దాన్ని కిందికి దించి సన్నపు నారపట్టలతో చుట్టి తొలిపించిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునిపెన్నడు ఉంచబడలేదు. హల్లెలూయా. ఇతను ఎవరు అని అంటే కనుక ఒక సన్హెరీదిన్ సభలో ఒక ఎమ్మెల్యే, ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ లాంటి వాడని అయితే కనుక మనం కంపేర్ చేసుకుని చెప్పవచ్చు. అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి రహస్య శిష్యుడిగా అయితే కనుక ఉన్నాడు. మరి అంతకుముందు సమాధులు ఏ రీతిగా ఉండే అంటే కనుక ఇజ్రాయెల్ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతంలో మరి రాతితోటి తొలిపించబడినటువంటి సమాధులు ఉండేవి. ఈ యొక్క అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి కూడాను తన కొరకు ఒక ఖరీదైనటువంటి సమాధిని అయితే కనుక తొలిపించుకున్నాడు. తను మరణిస్తే కనుక అందులో ఉంచబడాలన్న ఉద్దేశంతో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎంతో మరి ఇష్టమైనటువంటి వ్యక్తి ఈ యొక్క అరిమతయి యోసేపు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత ఏం చేశాడంటే పిలాతు రాజు దగ్గరికి వెళ్ళి పిలాతు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో ఉంచు నిమిత్తం అయితే కనుక తను టేక్ ఓవర్ చేసుకోవడం అయితే కనుక జరిగింది. తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు కూడా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో 39 నుండి మనం చూసుకున్నట్లయితే కనుక నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటే ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే 150 సేర్లు అంటే చాలా అత్యంత విలువైనటువంటి మరి బోళము అగరుతో కూడినటువంటి ఆ యొక్క
ఆ యొక్క అత్తరును అయితే కనుక తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పాతిపెట్టు నిమిత్తం అనమాట ఆ సుగంధ ద్రవ్యాలు మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క దేహానికి పూసి మరి నారబట్ల ఇవన్నీ కూడా ధరింపచేసి ఆయన సిలువ వేసినటువంటి స్థలంలో మరి ఒక తోట అయితే గనక ఉన్నది. యేసుక్రీస్తు వారు సిలువ వేసినటువంటి ఆ యొక్క కొండ పక్కనే ఒక తోట అయితే ఉన్నది. ఆ తోటలోనే మరి ఎవరు కూడా ఉంచబడినటువంటి కొత్త సమాధి అంటే ఈ యొక్క అరిమతై యేసేపు అనేటువంటి యొక్క సమాధిలో అయితే గనక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచడం జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క సమాధికి భద్రత నిమిత్తమైతే గనక శిష్యులు అడుగుతున్నారు, ఆ యొక్క రోమా సైనికులు అడుగుతున్నారు. నిజంగా ఎంత గొప్ప విషయం అనంటే కనుక ప్రపంచంలో ఏ ఒక్కరికి దక్కనటువంటి ఘనత Z+ కేటగిరీ సెక్యూరిటీ, ఎవరన్నా బ్రతికున్నటువంటి మనుషులకి సెక్యూరిటీ భద్రత ఇస్తారు, కానీ చనిపోయినటువంటి మరణించినటువంటి వ్యక్తి సమాధి దగ్గర కూడాను మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు అని అంటే కనుక మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయం అయితే కనుక మనం గ్రహించుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుండి 66 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క రోమా సైనికులు వచ్చి పిలాతు దగ్గర అడుగుతున్నారు, అయ్యా వంచకుడు మరి సజీవుడైనప్పుడు 3 దినాలు అయిన తర్వాత నేను లేస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినాల వరకు కూడా ఆ యొక్క సమాధిని భద్రం చేయడానికి మరి వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోకుండా ఉండు నిమిత్తము మాకైతే కనుక వాటిని సెక్యూరిటీ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పిలాతు దగ్గరికి వచ్చి వారు అడిగినప్పుడు ఆ పిలాతు ఏమంటున్నారు అని అంటే కనుక మీరు ఏం చేస్తారో అది చేసుకోండి, మీకు చేతనైనంత మటుకు ఆ యొక్క సమాధిని భద్రం చేయండి అని చెప్పేసి వారికి అయితే కనుక ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకొరకు అని అంటే కనుక పిలాతుకి తెలుసు, పిలాతు తీర్పు తీర్చేటువంటి సమయంలో పిలాతు యొక్క భార్య చెప్తుంది, ఆ నీతిమంతుడిని గురించి నీవైతే కనుక మరి తీర్పు తీర్చవద్దు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని అతని చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ఈ యొక్క నేరము, ఈ యొక్క దోషము మా మీద, మా యొక్క మరి సంతానం మీద ఉండకూడదు అని చెప్పేసి ఆయన చేతులు కడుక్కున్నప్పుడు ఆ యొక్క మరి యూదా ప్రజలు ఏమంటున్నారంటే మరి ఆ యొక్క దోషము, ఆ యొక్క ఉగ్రత మా మీద, మా పిల్లల మీద వచ్చినా కానీ పర్వాలేదు అని చెప్పేసి యేసుకు మాత్రమే సిలువ వేయండి అని ఆ రోజున వాళ్ళు కేకలు వేసినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన నిజమైనటువంటి దేవుడని ఆయన నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి రోమా సైనికులు వచ్చి పర్మిషన్ కొరకు అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఒకటే, మరి మీరు వెళ్ళి మీకు చేతనైనంత మటుకు మీరు సమాధిని భద్రం చేయడం చెప్పేసి వారికి ఆజ్ఞాపించినటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆ యొక్క రాతి సమాధికి అనమాట ముద్ర వేసినటువంటి వారిగా ఉన్నారు. ఒక రాయి పొర్లించి దానికి సీల్ వేసి వాటికి కాపలా ఉంటున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగాను. అంటే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారి పేర్లను మనం వింటున్నాం, గొప్ప గొప్ప వారు అని పలికినటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఏ సమాధికి కూడాను సీల్ వేసినటువంటి సమాధి అయితే కనుక లేదు. ఒక వ్యక్తి చనిపోయాడంటే వెళ్ళిపోయి మరి సమాధి కార్యక్రమం చేసేసి వస్తారు, అంతటితో అయిపోతుంది. లేదా ఒక సంవత్సరానికి వెళ్ళి మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ మరి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసేసి వస్తారు, కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి కూడా చూడరు. కానీ ఇక్కడ ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరుగుతుంది అనంటే వారిలో ఒక భయం ఉన్నది. ఏంటా భయం అని అంటే కనుక ఆయన బ్రతికి ఉన్నప్పుడు మరి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. మరలా ఆయన తిరిగి లేస్తాడేమో, ఎక్కడ తిరిగి మళ్ళా ఆయన సజీవుడిగా వచ్చేస్తాడేమో, కాపలా కాయాలని చెప్పేసి వారు కావలి కాస్తున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త, హల్లెలూయా హల్లెలూయా, మత్తయి సువార్త 28వ అధ్యాయం భద్రత చేశారు కదా. ఆ తర్వాత మత్తయి సువార్తలోనే
మత్తయి సువార్తలోని 28వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేను మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్ట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురని ఇదిగో మీతో చెప్పితే ఆయనను. హల్లెలూయా. అక్కడ ఇంకను చీకటి ఉన్నటువంటి సమయంలోనే మరి మగ్దలేన మరియా మరి ఇంకా కొంతమంది స్త్రీలు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచు నిమిత్తమైతే గనక వచ్చినటువంటి వారిగా ఉన్నారు. కానీ అప్పటికే ఏమైందండి, ఆ యొక్క పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దూత ఆ రాయి పొర్లించి ఉండట చూచి వీరు వచ్చినప్పుడు ఆ యొక్క దూత చెప్తుంది, ఆయన చెప్పినట్టే ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆయన తిరిగి లేచాడని ఆయన శిష్యులకి యెరూషలేములో ఉన్నటువంటి వారికి మీరు తెలియజేయండి అని చెప్పినటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా. అయితే వీరందరిలో కూడాను, ఈ స్త్రీలందరిలో కూడాను మొట్టమొదటగా ఎంతగానో ఆసక్తితోటి వచ్చింది ఎవరు అనంటే కనుక మగ్దలేని మరియ. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 20వ అధ్యాయం మరి 11వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుడెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగు చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటూ కనపడిన. వారు, అమ్మాయి ఎందుకు ఏడ్చున్నావు అని ఆమెను అడిగి, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పిన. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండే చూచును కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడిగా. ఆమె ఆయన తోటమాల అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకుని పోయినాడులా, ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచిన. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచిన. ఆ మాటకు బోధకుడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మగ్దలేని మరియా ఇంకను కూడాను చీకటి ఉండంగానే మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్నటువంటి ఉద్దేశంతో పరుగునైతే కనుక వచ్చింది. కానీ అక్కడ ఖాళీ సమాధి కనపడటంతో కలవరపడిపోతున్నటువంటి సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నా కానీ ఆవిడ గుర్తించినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆమె ఏమనుకుంటుందంటే ఆయన తోటమాలి అని చెప్పేసి అనుకుని, అయ్యా నా యేసయ్యని ఎక్కడైనా చూసారా, నేనైతే కనుక నా యేసయ్యని తీసుకుని వెళతాను, దయచేసి నాకు చెప్పమని చెప్పేసి అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన పిలిచారు. మరియా అని చెప్పేసి పిలిచినప్పుడు ఆమె అయితే కనుక ఆయన స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూనీ అని చెప్పేసి ఆయన పిలిచినటువంటి స్త్రీగా అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. రబ్బూనీ అనే మాటకి అర్థం ఏంటంటే బోధకుడా అని అర్థం. హల్లెలూయా. ఆయన నిజముగా ఆయన లెక్కల్లో ఎంత మాత్రము కూడాను మరి తప్పిపోయినటువంటి వాడైతే కనుక కాదండి. ఆయన బ్రతికినటువంటి సంవత్సరాలు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన సమాధిలో, ఆయన మరణించిన తర్వాత సమాధిలో ఉంచబడినటువంటి మరి సమయం కూడాను 33.5 గంటలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యూదుల ఆచారం ప్రకారము సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకంతా కూడాను మరి ఏమైనా చేయాల్సినవి ఉంటే కనుక చేసుకోవాలి. 6 గంటల తర్వాత ఏ ఒక్క పని కూడా వాళ్ళైతే కనుక ముట్టుకోరు. ఎందుకంటే సబ్బాతు దినం వాళ్ళకి పవిత్రమైనటువంటి దినము. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని లెక్కలు వేసుకున్నట్లయితే శుక్రవారము మరి సాయంత్రం 6 గంటలకి సపోజ్ మనం అనుకుందాము సమాధి చేస్తున్నట్లయితే కనుక శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సమాధి చేస్తున్నట్లయితే కనుక శుక్రవారం 6 గంటల నుండి శుక్రవారము సాయంత్రం 6 గంటలు అంటే డే మారిపోతుంది కదా. అప్పటి నుండి శుక్రవారం 6 గంటల నుండి శనివారం 6 గంటల వరకు అంటే 12 గంటలు. అదే రీతిగా శనివారం
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు. ఇప్పటికి ఎంత అయిందండి? 24 గంటలు. 24 గంటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో మగ్దలేన మరియ ఇంకను చీకటి ఉండంగానే ఆమె సమాధి వద్దకు వచ్చింది అని చెప్పేసి అయితే కనుక మనం చూస్తున్నాం. అంటే చీకటి ఉన్నది అంటే 4-4:30 ఆ టైంకి అయితే కనుక కొంచెం వెలుతురు వస్తుంది, ఇంకా చీకటి ఉన్నది అనేటువంటి విషయం అయితే కనుక ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే సుమారు ఒక 3:30 గంటలు, 3:30 ఆ టైము. అంటే ఫ్రైడే టు సాటర్డే మార్నింగ్ 12 అవర్స్, సాటర్డే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 12 అవర్స్, ఈవినింగ్ సాటర్డే 6 to 6 PM టు సండే మార్నింగ్ 3:30 అవర్స్, అంటే 9.5 అవర్స్. అంటే టోటల్ చూడండి 33.5 అవర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం కూడా ఏంటంటే మరి 3 దినాల తర్వాత ఆ బాడీ ఏమవుతుందంటే డీకంపోజ్ అయిపోతుంది. అందుకే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అనేటువంటి లేఖనం కూడా అయితే కనుక మనం చూస్తాము. మరి ఆ కుళ్ళు పట్టేటువంటి సమయానికి అంటే కూడాను ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణానికి సవాలు విసిరి అపవాది యొక్క తలను చితకదొక్కి ఆయన పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఆయన లేచినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మరి మగ్దలేనే మరియకి కనిపించినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియు పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసి ఉండుట చూచెను. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 3వ వచనం నుండి, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు, ఆయన తలరుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరుగా ఒక చోట ఉండటయు చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనం వరింకను గ్రహింపైరి. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మగ్దలేన మరియ వచ్చింది, సమాధి తెరచి ఉండటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన శిష్యులకి తెలియజేసింది. సీమోను పేతురు ఆయనతో కూడా ఉన్నటువంటి ఇంకొక శిష్యుడు, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి అత్యంత హృదయానుసారుడైనటువంటి శిష్యుడు ఎవరండి? యోహాను కదా. మరి యోహాను అయితే కనుక మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కూడాను పరుగునైతే కనుక ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారు. అయితే ఆ సమాధి దగ్గరికి వచ్చి మరి బయట నుండే చూసేసి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు యోహాను. అయితే ఈ రెండో శిష్యుడైనటువంటి పేతురు మాత్రం ఏం చేశాడంటే సమాధి లోపలికి వెళ్ళాడు. పేతురు వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూచిను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోని పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. హల్లెలూయా. యోహాను పేతురు అయితే కనుక పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ యోహాను సమాధిని బయట నుండి చూచి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈ పేతురు అయితే ఏం చేశాడంటే సమాధి లోపలికి వచ్చాడు. సమాధి లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఏం చూశాడంటే ఖాళీ సమాధిని చూశాడు. మరి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుట చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం యూదుల ఆచారం ప్రకారం ఏంటి అని అంటే కనుక అక్కడ యూదా మత పెద్దల యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే కనుక భోజనం చేసిన తర్వాత వారు తువాళ్ళతోటి వారు వాటిని ఉపయోగించేటువంటి వారుగా ఉన్నారు, తువాళ్ళను వాడేటువంటి వారుగా ఉన్నారు వారి చేతులను తుడుచుకోవడానికి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తల రుమాలు అక్కడ పడి ఉండలేదు, చుట్టి పెట్టి ఉన్నది అని చెప్పేసి అయితే కనుక ఉన్నది, మడత పెట్టి ఉన్నది అంటే కనుక అది ఇంకా వాడలేదు అంటే కనుక
యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రానై ఉన్నారు అనే చెప్పేదానికి సంకేతంగా అయితే కనుక మనం దీన్ని అయితే కనుక తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 32 వచనాలు కనుక మీరు చదువుకున్నట్లయితే అక్కడ అమ్మాయి అనేటువంటి ఒక మార్గంలో ఇద్దరు వ్యక్తులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి జననం గురించి మరణం గురించి వారు మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను వారితో పాటు మరి నడిచినటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క సంభాషణలో మరి ఈయన కూడాను పాలు పంపులు పంచుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే భోజనంకి మరి సిద్ధపడి వారితో కూడాను కలిసి భోజనం చేస్తూ రొట్టె విరుస్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి అర్థమైంది, వారి కన్నులు తెరవబడ్డాయి, ఈయన యేసు అని. వెంటనే ఆయన అక్కడ నుండి అదృశ్యమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఒక ఇంటిలో యూదులకి భయపడి వాళ్ళంతా కూడాను ఒక ఇంటిలో ఉన్నప్పుడు, తలుపులు వేసుకుని ఒక ఇంట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినటువంటి వారిగా ఉన్నారు. ఆ సమయంలో తోమా అయితే కనుక వారితో కూడా లేనటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి తోమాకి చెప్పినప్పుడు నేనెలా నమ్ముతాను, ఆయన పక్కలో బల్లెంతో పొడిచారు కదా, ఆయన పక్కలో మీరు వేలు పెట్టి చూసారా అని చెప్పేసి అడిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే తోమా కూడా ఉన్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని దర్శించి తోమాతో అంటాడు, నువ్వు నమ్మలేదు కదా, కాబట్టి నువ్వు నా ప్రక్కలో వేలు పెట్టి చూడు అని చెప్పేసి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క శిష్యులంతా కూడాను మరలా వారి యొక్క వృత్తి అయినటువంటి చేపలు పట్టేటువంటి వృత్తి చేసుకొని నిమిత్తం తిబిరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. తిబిరియా సముద్రంలో వారు చేపలు పడుతున్నటువంటి క్రమంలో రాత్రంతా కూడాను చేపలు పట్టినా కానీ ఒక్క చేప కూడాను వాళ్ళకి దొరకనటువంటి క్రమంలో మరి ఇది తిబిరియా సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని దర్శించినటువంటి సందర్భము యోహాను సువార్త 21వ అధ్యాయంలో అయితే కనుక మనం చూస్తాము. అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి వారి యొద్దకు వచ్చి, పిల్లలారా తినటానికి ఏమైనా మీ యొద్ద ఆహారం ఉన్నదా అని చెప్పేసి అడిగి వారికి ఏం చెప్తాడనంటే కనుక, నువ్వు కుడివైపుకి దోణిని లోపలికి పోనించి కుడివైపుకి మరి వల వేసినట్లయితే కనుక నీకు చేపలు దొరుకుతాయని చెప్పేసి చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తే కనుక ఆయన ఒక మరి వడ్రంగం పనిచేసేటువంటి కుమారుడు. పేతురు అయితే అతను చేపలు పట్టేటువంటి జాలరి. ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి? పేతురికే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మరి దేవుడు చెప్పినటువంటి మాటకి ఒబే చేసి వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు 150 చేపలు 2 దోణుల నిండా మరి పట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే 500 మంది ఒకే చోట కూడి ఉన్నప్పుడు మరి దేవుడు వారిని దర్శించినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే యాకోబుకి ఇంకా మిగతా అపోస్తులందరికీ కూడాను దేవుడు దర్శించినటువంటి వాడిగా ఉన్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే 40 దినాల వరకు కూడాను ఆయన అందరికీ కూడాను కనిపిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అదే అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమయ్యినటువంటి వారిగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పునరుద్ధానుడు అయిన తర్వాత ఎవరెవరికి దర్శించారు, ఎవరెవరిని ఆయన దర్శించారు, ఎవరెవరికి ఆయన కనిపించారు, ఎన్ని దినాలు ఉన్నారు, ఇలాగ అనేక విషయాలు అయితే కనుక ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం అవడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఆయన పునరుద్ధానం అవ్వడం వల్ల మేము పొందుకునేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్, ఒక డౌట్ అయితే కనుక మీలో రావాలి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి అదే విషయం అయితే కనుక ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన పునరుద్ధానం అవ్వడం వల్ల కలిగేటువంటి ఒక 6 ప్రయోజనాలు అయితే కనుక మనం తెలుసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. మొదటిది
మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దేటువంటి వాడిగా ఉన్నాడు. పునరుద్ధానం కావడం వలన, పునరుద్ధాన శక్తి వలన, పునరుద్ధానం కావడం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కావడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక మన పాపములన్నీ పరిహరించబడతాయి. ఆయన పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కూడా నిలిచి ఉండేటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ కనుక క్రీస్తే కనుక ఆయన పునరుద్ధానుడిగా లేపబడి ఉండకపోయినట్లయితే కనుక యేసు దేవుడు అని చెప్పేటువంటి నీ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే, ఇంకను కూడా మనం పాపములో ఉన్నట్లే. ఆ విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించి మన కొరకు రక్తము చిందించి పునరుద్ధాన శక్తితోటి బలముతోటి ఆయన పునరుద్ధానుడిగా లేవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక మన విశ్వాసం స్థిరపరచబడుతుంది. మనం పాపంలో నుండి పరిశుద్ధులంగా మరి తీర్చబడేటువంటి వారంగా ఉంటాం, నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారంగా ఉంటాము. మరి ఆ తర్వాత రెండవ ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన నిత్య జీవానికి భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నారు. ఎష్యూరెన్స్ ఆఫ్ ది ఎటర్నల్ లైఫ్. మనం ఏదైనా మరి ఒక వస్తువు, ఒక ఫ్రిడ్జ్ లేదంటే కనుక ఒక ఏసీ ఏదైనా మనం కొనుక్కున్నాం అనుకోండి, ఒక వెహికల్ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, దానికి వారంటీ ఉంటుంది, గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం అడుగుతాము. మరి కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళు ఇచ్చినటువంటి వారంటీ పీరియడ్లోనే ఆ వస్తువు పాడైపోయేటువంటి పరిస్థితి అయితే కనుక ఉంటుంది. కానీ ఈ లోకంలో లేదు. కొంతమంది వ్యక్తులే ఒక అష్యూరెన్స్ ఇస్తారు ఏంటనంటే కనుక నీకు ఏం అవసరం వచ్చినా కానీ నేనున్నాననేటువంటి విషయం అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు, నేను నీకు భరోసాగా ఉంటానని చెప్తారు. కానీ కరెక్ట్గా మనకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్కిప్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడిచ్చేటువంటి అష్యూరెన్స్ ఎప్పుడు కూడా తప్పిపోయేదేగా అయితే కనుక ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఇక్కడ మార్తతోటైతే ఈ మాట దేవుడు మాట్లాడుతున్నారు. అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఏమి అష్యూరెన్స్ ఇస్తున్నారు అని అంటే కనుక ఆయన ఏం భరోసా ఇస్తున్నారంటే, పునరుద్ధానము జీవము కూడా నేనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా కానీ మరలా తిరిగి బ్రతుకుతారు. ఒకవేళ బ్రతికి నా పట్ల విశ్వాసం గనక కలిగి ఉంటే గనక వాళ్ళు ఎప్పటికీ కూడా చనిపోయేటువంటి వారిగా అయితే కనుక ఉండరు. నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని కూడా నేనే అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. నిత్య జీవ రాజ్యానికి ఆయన చెప్తారు కదండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు అని. అవునండి, పునరుద్ధానుడైనటువంటి యేసు మీద ఎవరైతే గనక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారో వారు ఒకవేళ ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి మరణాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నిత్య జీవ రాజ్యానికి వారు అర్హులుగా ఎంచబడేటువంటి వారుగా అయితే కనుక ఉంటారు. హల్లెలూయా. మూడవది ఏంటంటే కనుక నూతన జీవాన్ని అయితే కనుక దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక నూతన జీవితానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినా అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడ్డాడో, తండ్రి యొక్క మహిమ ఎవరి మీద ఉందండి? యేసుక్రీస్తు ప్రభులు వారి మీద ఉన్నది. కాబట్టే ఆయన మృతుల్లో నుండి లేపబడినటువంటి వాడిగా ఉన్నాడు, ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే మనం కూడా నూతన జీవము మనం కలిగి ఉండాలి అనంటే కనుక మనం ఏ రీతిగా మరణించాలి అనంటే కనుక మనం బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఆయన పాతి పెట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లయితే మరి మనము ఏ రీతిగా పాతి పెట్టబడాలి అని అంటే కనుక, పాతి పెట్టడం అని అంటే కనుక ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలను, తలంపులను, నోటి మాటలను, కన్ను దృష్టిని, సమస్తాన్ని కూడాను, లోక సంబంధమైనటువంటి ప్రతి సమస్తాన్ని కూడాను మనం పాతి పెట్టేటువంటి వారంగా ఉండాలి. అందుకొరకే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పారుతున్నటువంటి నీళ్ళల్లో, అంటే లోకలో ఉన్నటువంటి పాపాలకు సాదృశ్యంగా ఉన్నట్లయితే ఆ యొక్క పారుతున్నటువంటి నీళ్లు మరి ఆ యొక్క సమాధిలో మరి ఉంచినట్లుగా మరి వెల్లకిలా పడుకోబెట్టి మరలా పైకి లేపుతారు. ఆ ముంచబడినటువంటి వారు క్రీస్తులో మరణించినటువంటి వారిగా ఉన్నారు. లోకములో మరణించినటువంటి వారిగా ఉన్నారు. మరలా లేపబడినటువంటి వారు క్రీస్తులో నూతనముగా జీవము కలిగినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే మరి బాప్తిసం అనేది నీళ్ళల్లో మరి చనిపోయినటువంటి వారిని ఏ రీతిగా సమాధిలో ఉంచుతారో అలాగ నీళ్ళల్లో ఇలాగ వెలకిలా ఉంచి మరలా తర్వాత లేపేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అదే రీతిగా మనం కూడా లోక సంబంధమైనటువంటి ఇచ్చేల్ని, లోక సంబంధమైనటువంటి ఆచారాలని, పద్ధతుల్ని, సమస్తాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే బాప్తీసం పొందుకుంటావో అవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా నువ్వు సమాధి చేయాలి. క్రీస్తు ఏ రీతిగా సమాధి చేయబడ్డాడో అదే రీతిగా మనము కూడాను మరి నూతనముగా క్రీస్తులో జన్మించాలి అనంటే కనుక లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్కటి కూడాను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి, సమాధి చేసేటువంటి వారముగా ఉండాలి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటి అని అంటే కనుక మనం ఇక్కడ మరణిస్తే లేదా ఆయన రాకడ గనక సంభవిస్తే ఖచ్చితంగా మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటాము, నిత్యజీవ రాజ్యంలో ఉంటాము అని చెప్పేసి మరి బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా అనుకుంటున్నాం. కానీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన మరణముతో సాదృశ్యమైనటువంటి ఐక్యత మనం కలిగి ఉండాలి. ఏ రీతిగా ఆయన మరణంతో సాదృశ్యమైనటువంటి ఐక్యత అనంటే గనక బాప్తిసం పొందుకోగానే ఆయనతో ఐక్యత కలిగినటువంటి వారము అని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడు ఏ రీతిగా ఆయన శరీరాన్ని సమాధిలో పాతిపెట్టబడిందో అదే రీతిగా నువ్వు లోక సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడాను మరి ఆ యొక్క బాప్తిసం పొందుకున్నప్పుడే నువ్వు పాతిపెట్టి ఇంకా వాటితో నాకేమి సంబంధం లేదు అని చెప్పేసి ఏ రీతిగా సమస్త కార్యాలని కూడా లోక సంబంధమైన సమస్త కార్యాలని కూడా నువ్వు పాతి పెట్టబడతావో అప్పుడే ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకునేటువంటి అదృష్టాన్ని అయితే కనుక దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం పొందుకోగానే మనం పరలోకంలో చేర్చబడతాం అనేది ఒక పొరపాటు. బాప్తిసం పొందుకున్న తర్వాత పొందుకున్న బాప్తిసానికి తగినటువంటి క్రియలని మనం చేసేటువంటి వారముగా ఉండాలి, మృతులుగా ఉండాలి. అంటే లోకానికి మనము మన యొక్క కార్యములన్నీ కూడా మృతమైనవిగా ఉండాలి.
లోకంలో ఏ ఒక్కటి కూడాను నీలో ఉండడానికి వీల్లేదు. ఎందుకొరకనంటే కనుక నీలో నివసిస్తున్నటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినటువంటి కార్యములు నువ్వు చేసినట్లయితే ఆయన మరణమునందు పాలివారు అయినటువంటి సందర్భంలో ఆయన పునరుద్ధానంలో కూడాను పాలివారం అయ్యేటువంటి వారముగా అయితే కనుక ఖచ్చితంగా ఉంటాము. హల్లెలూయా. 4వ విషయం ఏంటి అనంటే కనుక క్రీస్తు ఏ రీతిగా ప్రథమ ఫలముగా లేపబడ్డాడో అదే రీతిగా మనము కూడా ప్రథమ ఫలముగా లేపబడేటువంటి వారముగా అయితే కనుక ఉంటాము. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అసలు ఈ మరణం ఎక్కడి నుండి వచ్చిందండి మనకి? ఆదాము నుండి. ఆదాము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్ని అతిక్రమించడం ద్వారా పాపం చేయడం ద్వారా మరణము ఏలుబడైంది. ఆ మరణమే మనం అందరి మీద కూడా ఏలుబడి అవుతున్నది. అయితే ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఈ యొక్క మరణం ఏ రీతిగా మన మీద ఏలుబడి చేయబడుతుందో అదే రీతిగా మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. హల్లెలూయా. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా ఎలాగ మన మీద మరణం ఏలుబడి అవుతున్నదో దైవ మానవుడిగా వచ్చినటువంటి క్రీస్తును నమ్మి ఆయనలో బాప్తిసం పొందుకొని ఆయన యొక్క గుణగణాలని కలిగి ఉండి ఆయన పోలి ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో నిశ్చయముగా మనము కూడాను క్రీస్తుతో కూడాను బ్రతికింపబడేటువంటి వారముగా అయితే గనుక ఉంటాము. హల్లెలూయా. 5వ విషయం ఏంటి అనంటే గనుక హల్లెలూయా ఒకసారి చూద్దామండి. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మినట్ల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇక్కడ వరకు మనం చూసుకున్నది ఏంటి అనంటే కనుక మొదటిది వచ్చేసి జస్టిఫికేషన్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అంటే నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తాడని పునరుద్ధానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. రెండవది ఏంటి అనంటే కనుక నిత్య జీవానికి ఆయన భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మూడవది ఏంటంటే కనుక నూతన జీవితాన్ని ఆయన ద్వారా మనం పొందుకునేటువంటి వారముగా ఉంటాము, ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వారముగా ఉంటామో. నాలుగవది వచ్చేసి ఏంటంటే ఆదాము ద్వారా ఏదైతే కనుక మన మీద పాపము ఏలుబడయి మరణానికి గురి అవుతున్నామో అదే రీతిగా క్రీస్తు ద్వారా మనము కూడాను పునరుద్ధాన శక్తితోటి బలంతోటి లేపబడేటువంటి వారముగా అయితే కనుక ఉంటాము. ఐదవది ఏంటి అనంటే కనుక మన ఇక్కడ బ్రతికున్నటువంటి వారిని గురించి తెలియచేయబడింది. అంతకు పూర్వం మరణించినటువంటి పరిశుద్ధుల గురించి అనంటే దాని కొరకు కూడాను దేవుడు తెలియచేస్తున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే ఆయన రహస్య రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే అంతకు పూర్వము పరిశుద్ధులై మరణించినటువంటి వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి అయ్యో మనకన్నా ముందుగా చనిపోయినటువంటి వారిని గురించి, అంటే దేవుణ్ణి ఎరిగి నమ్మి బాప్తిసం పొందుకుని మరణించినటువంటి వారి పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అందుకొరకే వారి కొరకు దేవుడు చెప్తున్నారు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల అయితే కనుక మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తమే ఈ మాటలైతే నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆఖరి విషయం ఏంటి అని అంటే కనుక మన కొరకు ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపనము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన తండ్రి యొద్ద
విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకు? ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు అనంటే గనక మన కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళాడు. రెండవది ఏంటంటే గనక మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనం చేయు నిమిత్తము. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34-35 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయిను, బాధ అయిను, హింస అయిను, కరువు అయిను, వస్త్రహీనత అయిను, ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ని ఎడబాపున. ఈ లోకంలో మనం ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి కలిగేటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసు ద్వారా మనకి కలిగేటువంటి ఒక భరోసా, ఒక ఆనందం ఏంటి అనంటే కనుక మరి చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఆయన ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడండి? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు స్థలము సిద్ధపరచబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా పునరుద్ధానం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఒకటి వచ్చేసి జస్టిఫికేషన్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అంటే నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఏంటి అంటే కనుక ఎష్యూరెన్స్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, అంటే నిత్య జీవానికి భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. మూడవది ఏంటి అంటే కనుక ఎంపవర్మెంట్ ఆఫ్ న్యూ లైఫ్, అంటే నూతన జీవితాన్ని మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత నాలుగో విషయం ఏంటంటే కనుక గ్యారంటీ ఆఫ్ అవర్ ఫ్యూచర్ రెస్టరేషన్, అంటే మనకి భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలముగా మరి పునరుద్ధాన శక్తితోటి బలముతోటి లేచి. ఐదో విషయం ఏంటంటే కనుక ఏ లివింగ్ హోప్ అండ్ కంఫర్ట్ ఇన్ గ్రీఫ్, అంటే మనల్ని గూర్చి ఆయన చనిపోయినటువంటి వారిని గూర్చి ఆయన హల్లెలూయా మనకు ఒక భరోసా ఇస్తున్నటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. ఆరో విషయం ఏంటి అని అంటే కనుక క్రైస్ట్ ఇంటర్సెషన్ ఫర్ బిలీవర్స్, అంటే మన కొరకు ఆయన మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన విజ్ఞాపనము చేస్తున్నటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. ఈ 6 విషయాలు మనకైతే కనుక పునరుద్ధాన శక్తి ద్వారా, పునరుద్ధాన బలము ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు. హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో నిశ్చయముగా ఆయన ఏ రీతిగా లేపబడ్డాడో అదే రీతిగా లేపబడేటువంటి వారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, మనల్ని పాపము నుండి విడుదల కలుగజేసినటువంటి వాడిగా ఉన్నాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దినటువంటి వాడిగా ఉన్నాడు, మన కొరకు ముందుగా వెళ్ళి ఆయన విజ్ఞాపనం చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఆయన మన కొరకు మరి స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈ పునరుద్ధాన దినం రోజున మరి ఈ యొక్క విషయాలు దేవుడు మనతోటి మాట్లాడిన తర్వాత మనం చేయవలసింది ఏంటనంటే కనుక ఇంకనూ కూడాను మరి ఎవరైతే బాప్తీసం పొందుకుని ఉండలేదో, మరి రక్షింపబడనటువంటి స్థితిలో ఉన్నారో వారందరూ కూడాను రక్షణ నిమిత్తం సిద్ధపడవలసిందిగా దేవుని నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పింది ఏంటి అని అంటే కనుక ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన శిష్యులకి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయమని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. కాబట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితోటి బలముతోటి మరి ఆయన మనల్ని నింపుచున్నటువంటి ప్రక్రియలో మనం చేయవలసింది ఏంటి అనంటే కనుక రక్షింపబడినటువంటి మనము అనేకులకు ఈ యొక్క సత్యసువార్తను తెలియపరిచేటువంటి వారముగా ఉందాము. అనేకుల్ని క్రీస్తుకి శిష్యులుగా మరి చేసేటువంటి వారముగా ఉందాము. మరి ఆయన రాకడలో మరి మనము మన కుటుంబాలు మాత్రమే కాదు, మరి క్రీస్తు ఎరగినటువంటి అనేకులు మరి నశించి నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నారు. మరి అటు రీతిగా వారు నరకాగ్ని గుండానికి ఏడవబడకుండా ఉండునట్లు నిమిత్తము మనం చేయవలసింది ఏమిటనంటే కనుక ఈ యొక్క పునరుద్ధాన దినము రోజున క్రీస్తు మనకి తెలియజేసినటువంటి 6 విషయాలు
మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం అవ్వడం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక ఈ 6 విషయాలు కూడా అయితే కనుక మీరు తెలియజేయండి. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరికి లేనటువంటి 3 డేట్లు అయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నాయి. ఎందుకు అంత ప్రత్యేకత, ఎందుకు అంత ప్రీషియస్ జీసస్ అని అంటే కనుక ఏ వ్యక్తికైనా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప గొప్ప వ్యక్తులకైనా కానీ ఉండేటువంటి డేట్స్ 2 అండి. వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి డేట్స్ 2. ఒకటేంటి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. కానీ మన యేసయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే కనుక డేట్ ఆఫ్ రిజరెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప శక్తి, గొప్ప బలము, గొప్ప ధైర్యము, గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే కనుక ఆయన లేచాడు కాబట్టి మనము కూడా నిశ్చయముగా ఒకానొక దినము మనం లేపబడతామనేటువంటి ఒక నిరీక్షణ అయితే కనుక మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయనే కనుక పునరుద్ధానుడు కాకపోతే మన యొక్క విశ్వాసం వ్యర్థమే, మనం ఆయన పట్ల కలిగినటువంటి భక్తి వ్యర్థమే, సమస్తము కూడా వ్యర్థమే. కానీ క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటి అని అంటే కనుక ఆయన ఏ రీతిగా పునరుద్ధాన శక్తితోటి బలముతోటి నింపబడి ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడో, మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని అదే రీతిగా మనము కూడా మరి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన వెంబడిస్తున్నటువంటి వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయనతో కూడా లేపబడేటువంటి వారముగా అయితే కనుక మనం ఉంటాము. హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన జన్మము అద్భుతమే, ఆయన మరణము అద్భుతమే, ఆయన పునరుద్ధానము కూడా అద్భుతమే. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్పనండి, ఈ ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి సమాధి చూసినా కానీ అది మూయబడినటువంటి సమాధులుగానే ఉన్నాయి. కానీ నా యేసయ్య సమాధి మాత్రము నేటికి కూడా ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో తెరవబడినటువంటి సమాధిగా ఉన్నది, ఖాళీ సమాధిగా ఉన్నది. ఎందుకొరకనంటే కనుక ఆయన అక్కడ లేడు. పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఆయన లేపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి సమయంలో ఆ యొక్క రోమా సైనికులు వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే కనుక శిలువ శిక్ష ఎంతో కఠినమైనటువంటిది, ఎంతగానో పనిష్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్నారు. ఆనాడు శిక్షింపబడేటువంటి వారికి వేసేటువంటి సిలువగా ఉన్నది. కానీ నేడు చూసినట్లయితే కనుక ఆ యొక్క కలవరి గిరి నుండి ఆ యొక్క సిలువ ఎక్కడికి వచ్చేసింది అని అంటే కనుక ప్రతి ఒక్కరూ ధరించేటువంటి సిలువగా మార్చబడింది. ప్రతి ఒక్కరూ కూడాను వారి యొక్క గృహాల మీద, లేదా వారి యొక్క మందిరాల పైన, లేదా వారు వేసుకునేటువంటి ఆభరణాల్లోనూ ఆ యొక్క సిలువ విలువ, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడం ద్వారా సిలువకే ఘనత వచ్చింది. హల్లెలూయా. అది నా యేసయ్య యొక్క ప్రత్యేకత. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి కలిగేటువంటి 6 ప్రయోజనాలను గురించి అయితే కనుక మనం తెలుసుకున్నాము. ఆయన రాకడ వరకు కూడాను నమ్మకంగా అయితే కనుక ఆయన వెంబడించేటువంటి వారముగా ఉందాము. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభా. అవునయ్యా తండ్రి, మీరు నాయన నా తండ్రి ప్రభా ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే తండ్రి ఈ భూలోకానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు నాయన. అవునయ్యా తండ్రి ప్రభా, గాడిద యొక్క తొలి చూల పిల్ల నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి సమర్పింపబడినటువంటి పరిస్థితుల్లో నాయన నా తండ్రి ప్రభా, ఆ యొక్క గాడిద పిల్లకు బదులుగా నాయన నా తండ్రి గొర్రె పిల్ల అయ్యా ఇవ్వవలసి ఉంటుందయ్యా, వధింపబడవలసి ఉంటుందయ్యా. ఒకవేళ ఆ యొక్క గొర్రె పిల్ల వధింపబడి ఉండకపోతేనైనా తండ్రి ప్రభా, ఆ యొక్క తొలి చూలు పిల్లని తండ్రి అయ్యా మెడని విరగతీసి అయ్యా
అయ్యా చంపాలని చెప్పేసి తెలియజేయబడుతుందయ్యా. అవునయ్యా తండ్రి, ఆ యొక్క పాపము, ఆ యొక్క శాపము, ఆ యొక్క శాపకట్లు, ఆ యొక్క శిలువ శిక్ష మాదయ్యా తండ్రి ప్రభా. తండ్రి ఆ మరణం మాదయ్యా. కానీ తండ్రి అయ్యా అట్టి రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఆ యొక్క విలువలేనటువంటి ఆ యొక్క గాడిదకి తండ్రి ప్రభా, విలువలేనటువంటి మాకు తండ్రి ప్రభా, విలువనిచ్చి నిమిత్తమే తండ్రి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మారిపోయి తండ్రి ప్రభా అయ్యా మౌనిగా తండ్రి ప్రభా అయ్యా మీరు వధింపబడినటువంటి వారిగా ఉన్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ప్రభా పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి మీరు మమ్మల్ని నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను కూడా ఎవరైతే బాప్తీసం పొందినటువంటి స్థితిలో ఉన్నారో, ఇంకను ఎవరైతే నమ్మనటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి ఈ యొక్క అంత్యకాల దినాల్లోనైనా నా తండ్రి ప్రభా మీ యొక్క రాకడ సూచనలు సమస్తము కూడా తండ్రి ప్రభా మా కనుల ఎదుట కనబడుతుండగా తండ్రి మీరు రాకడ బహు సమీపముగా ఉన్నదని గుర్తెరిగినైనా నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి రక్షింపబట్టకు త్వరపడినట్లు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. ఎవరు నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళట నీ చిత్తము కాదని మీరు తెలియజేస్తున్నారయ్యా తండ్రి ప్రభా అయ్యా. త్వరపడినట్లు కృప చూపించండి అయ్యా తండ్రి. ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉన్నారో, ఎవరైనా రోగగ్రస్తులుగా ఉన్నారో, ఎవరైనా కానీ తండ్రి ప్రభా అయ్యా ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ యొక్క పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి నింపి తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారి జీవితంలో నూతనమైనటువంటి కార్యములు జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, పోవాది కార్యములనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక, ఆమేన్.